సందర్భం ఆసనమైంది. మేబీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లో జరుగుతాయి, నేను చెప్పే మాటలు వినేసో లేకపోతే ప్రభు ప్రజాస్వామ్యంలో వీళ్ళందరూ కూడా ఏదో ఓట్లు వేసేస్తారనేది కాదు. మనం ప్రతి అంశం మీద ఈరోజు ప్రతి అంశం మీద ప్రజలను చైతన్యవంతులను చేస్తే ఖచ్చితంగా రేపు 2028లో ఇంకోటి కూడా చెప్పి చివరిగా ముగిస్తా. ప్రభుత్వం అనుకుంటుంది 2029 దాకా ఉంది అనుకుంటుంది. బీహార్ ఎలక్షన్స్ తోటి సీన్ మొత్తం మారిపోయింది. ఓవర్ నైట్ ఏ రోజైనా సరే మోడీ బ్లాస్ట్ చేస్తాడు. జమిలీ ఎలక్షన్స్ 2027 చివరిలో కానీ 2028 మొదట్లో కానీ జరుగుతాయి. మీ దగ్గర ఉంది ఇంకా అధికారం కేవలం 2 సంవత్సరాలే. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి, కలల కనమాకండి. ఇక్కడి నుంచి అయినా సరే మాదాపూర్లో నుంచి ఎత్తేసి ఇక్కడికి రండి, ఆంధ్రప్రదేశ్ రండి. నాకు అర్థం కావాలని అడుగుతున్నాను, ఏ తెలంగాణ మంత్రి అయినా అరే పోనీ ఆంధ్రాకి కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారైనా వచ్చాడండి? సిగ్గుండద్దా మనకి? ఒక్క రోజైనా సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చాడా తెలంగాణ ముఖ్యమంత్రి? తెలంగాణ మంత్రి ఎవరైనా వచ్చారా? తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చి సందర్శించుకొని వెళ్ళటం తప్ప దాన్ని కూడా నాశనం చేసిన మీ రాజకీయాలతో ఏ రోజైనా వచ్చారా? పొద్దున లెగిస్తే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి గారి కార్యాలయం మొత్తం హైదరాబాద్లోనే పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అది. ఇంకా మీరు అనుకుంటున్నారు నడిచిపోతుంది 2029 వరకు అని. లేదు సార్, 2027లో జమిలీ ఎన్నికలు ఖాయం. 2026లో సెన్సెస్ చాలా సీరియస్గా కొనసాగుద్ది. 2026లో సెన్సెస్ జరిగిన వెంటనే కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఓవర్ నైటు ఆల్రెడీ రామ్నాథ్ కోవింద్ రిపోర్టు రెడీమేడ్గా ఉంది. ఓవర్ నైటు కనీసంలో కనీసం 50% అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి. వేళ్ళలో వేడి పెట్టేయాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. సో నోట్ల రద్దులాగా అసెంబ్లీలో రద్దు ఓవర్ నైట్ జరుగుతుంది. మీ పాపం పండే రోజు అతి తొందరలోనే ఉంది, కంగారు పడకండి. ప్రతిరోజు రఘురామకృష్ణరాజు గారు రచ్చబండ ఎలా పెట్టాడో జడా శ్రావణ్ కుమార్ ఉతుడుకు బండ అలా పెడతాడు మీకు ఎవ్రీడే, నో డౌట్. మీరు అనుకుంటున్నారు ఏమైద్దిలే, 4 మాటలు మాట్లాడాడు శ్రవణ్ కుమారు, ఒక 10,000 మందో 20,000 మందో చూస్తారు, అయిపోయింది అని. సార్ అలా ఎప్పుడు అనుకోకండి, అలా ఎప్పుడు అనుకోవద్దు. ప్రతి వాయిస్ కూడా ప్రజల్ని ఆలోచింపచేస్తుంది ఒక రోజుకి. 2019 నుంచి 2024 వరకు నా వాయిస్ లేకపోతే మా వాయిస్ ఎలా ఆలోచింపచేసిందో ఒకసారి అడగండి. ఒకసారి అడగండి గత ప్రభుత్వాన్ని. నారా లోకేష్ గారు తల చొక్కా వేసుకొని దావూస్ వెళ్ళారులే, నారా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ వేసుకొని హైదరాబాద్ వెళ్ళారులే, పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మాదాపూర్ వెళ్ళారులే, ప్రజలు ఏం పట్టించుకోరు, ఆ టైం వచ్చేటప్పటికి డబ్బులు ఇచ్చేస్తే ఓటేస్తారు అనుకుంటే మీ అంత పిచ్చి పొరపాటుగా ఆలోచించే రాజకీయ నాయకులు ఇంకొకళ్ళు ఉండరు. 2027 చివరిలో మీ రాజకీయ శకానికి చర్మగీతం పాడే రోజు అతి తొందరలోనే ఉంది, కంగారు పడకండి. ఇక్కడ మీరు, అక్కడ మీ శిష్యుడు ఇద్దరు, మీ ఇద్దరికి శంకరగిరి మాన్యాలు తప్పనే తప్పు. అక్కడ రేవంత్ రెడ్డి కూడా అంతే. రేవంత్ రెడ్డి కూడా ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్నాడు, మాలని మా దగ్గరని విడదీశామని, అది చేశామని, ఇది చేశామని. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మట్టి కరిచిపోవటం ఖాయం. నేను అనుకోవటం బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగుదేశానికి చివరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. ఇక ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని నేనైతే అనుకోను. మీకు చాలా అతిశయోక్తిగా ఉండొచ్చు ఈ మాట విన్న తర్వాత. 2027, 2028 ఎలక్షన్ తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను నేను, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటలు మళ్ళీ నేను గుర్తు చేస్తా. 2025 నవంబర్ నెలలో నేను మాట్లాడిన సందర్భంలో, చెప్పిన సందర్భంలో మీరందరూ నవ్వుకున్నారు కదా. ఈ నవ్వులే రేపు 2027, 28 సందర్భంలో మీ నవ్వులే పువ్వులై నా ముఖంలో వేసి వికసిస్తాయి. అవి మీరు చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజాకంటక ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగటం అనేది జాతికి, సమాజానికి మంచిది కాదు. చెప్పేది చేయండి, చేసేది చెప్పండి. ఇవి రెండూ కాకుండా ప్రజల్ని మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ వైపు, మా చేతిలో ప్రచార సాధనాలు ఉన్నాయి కదా అని
ఎక్కువ కాలం మీరు ప్రజలను మోసం చేయాలి చూస్తే ప్రజలు ఖచ్చితంగా ఒకరోజు చైతన్యవంతులు అవుతారు. మీ ప్రచార సాధనాలు ఏమీ మిమ్మల్ని 2019లో మిమ్మల్ని బతికించలేకపోయినాయి. దురదృష్టం ఏంటి అంటే ఆ 2019 నుంచి 24 వరకు మీకున్న అధికారిక పత్రాలు, అధికారిక కరపత్రాలు, అధికారిక మీడియానే తెలుగుదేశం పార్టీని బతికించింది. ఆ అధికారిక మీడియా బతకటానికి కారణం మేమే. అధికారిక మీడియా బతకటానికి కారణం మేమే. మా మా ప్రజెన్స్ లేని డిబేటే లేదు, మా వార్త లేని పేపరే లేదు ఈ 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఎందుకు కనిపించటంలా? ఎందుకు కనిపించటం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కాబట్టి మీ ప్లేసెస్ ఉండవు. ఎందుకు అంటే మీరు మోస్తుంది ప్రభుత్వాల ఎజెండా, మేము మోస్తుంది ప్రజల ఎజెండా. మీరు బ్రతుకుతుంది ప్రభుత్వాల మీద, మేము బతుకుతుంది ప్రజల కోసం. మీరు అన్డెమోక్రటిక్ వేస్లో మీరు ప్రతినిధులు అయితే డెమోక్రటిక్ వేస్కి మేము ప్రతినిధులు. ప్రజలు ఆలోచించుకుంటారు, విఘ్నతతోటి ఓటేస్తారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఎన్డీఏ గవర్నమెంట్ని, కూటమి ప్రభుత్వాన్ని ఊరి పొలిమేరల అవతల వరకు తరిమి కొట్టేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో రాజకీయ పక్షాల నిద్రపోవని విషయాన్ని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకున్నాను. అంటే ఇక్కడ ఒక అంశం అండి, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి ఖర్చులు చేయటం ఆయన తప్పేం లేదు, అధికారులు తప్పే. అధికారులు పవన్ కళ్యాణ్ వాడేటువంటి ఖర్చు ఎంత, ఏంటి వాడుతున్నారు అంటే ఎవరు కూడా అధికారికంగా దానికి సమాధానం ఇవ్వలేని పరిస్థితి. అధికారికంగా సమాధానం ఇవ్వలేనప్పుడు దాన్ని కోర్టులు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేవు. సో పవన్ కళ్యాణ్ వాడితే తప్పే ఉంది, పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ వేసుకెళ్తే తప్పే ఉంది, మీరేమైనా డబ్బులు ఇస్తున్నారా అని ప్రధాన న్యాయమూర్తి హైకోర్టులో మాట్లాడే పరిస్థితి. ఇక ప్రతి సందర్భంలో మేము కోర్టులు నమ్ముకోవాల్సిన అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే వ్యవస్థలన్నీ మేనేజ్ అయిపోతున్నాయి. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఆయన ఏ విధంగానూ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యాక్సెప్ట్ చేయటం లేదు. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ గోయింగ్ టు ద కోర్ట్స్. ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే, ప్రజలతోటి ఈ అంశాల మీద వివరిస్తాం. బట్ ఎలా అయితే ప్రభుత్వం మారిన తర్వాత అధికారుల యొక్క తప్పులు బయటకు వస్తాయో, ప్రభుత్వం మారిన తర్వాత అధికారుల యొక్క తప్పులను ఖచ్చితంగా బయటకు తీస్తాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏంటి? 2024 వరకు అంతకుముందు జరిగిన అంశాల మీద అన్నింటి మీద ఇప్పుడు కేసులు పెడుతున్నారు కదా. అలాగే 2029లో కూడా ఎక్కడికి పోరు అధికారులని బోరు మెట్లెక్కిస్తాం. వాళ్ళని ఏ విధంగా శిక్షించాలో, ఏ విధంగా చట్టం పనిచేయాలో ఆ విధంగా పనిచేస్తుంది. డబ్బులు ఉచితంగా ఖర్చు పెట్టిన ప్రతి అధికారి దగ్గర నుంచే డబ్బులు వసూలు చేస్తాం. సార్ అదే సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ అండి. మీరు కనుక ఒక బీహార్ ఎలక్షన్ చూశారు, అదే పందాలో ప్రస్తుతానికి దేశం మొత్తం అమలు చేయాలని చూస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారుదని మీరు మారుదని మీరు అంటున్నారు, ఏ విధంగా సాధ్యం అనుకుంటున్నారు? సార్ 2019లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది కదా. 2019లో కూడా ఈ దేశంలో ఎలక్షన్లు జరిగినాయి కదా, ఈవీఎంల ద్వారా జరిగినాయి కదా. మరి 2019లో 23 సీట్లకు ఎందుకు పరిమితం అయిపోయింది తెలుగుదేశం పార్టీ? ఎందుకు పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినారు? ఎందుకు ఓడిపోయారు అంటే 2023లో తెలంగాణలో జరిగిన 4 ఉప ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పవన్ కళ్యాణ్ పార్టీకి భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయి? 2000 ఓట్లు వచ్చినాయి. కూకటపల్లిలో 4 కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే 4 కాన్స్టిట్యున్సీలో కలిపి కూడా 10,000 ఓట్లు దాట్ల భారతీయ జనతా పార్టీకి, జనసేనకి. మంగళగిరిలో 470 ఓట్లు వచ్చినాయి, 470 ఓట్లు వచ్చినాయి అని నా మీద ట్రోలింగ్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తే 2,000 ఓట్లు రాలేదు 2023 సంవత్సరంలో. మన 2024లో ఆయనకి 21 సీట్లు రాలేదైంది. ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్ డిఫరెంట్ సార్. సో 2019లో కూడా ఈవీఎంలు ఉన్నాయి, అప్పటికి భారతీయ జనతా పార్టీ ఉంది. సో 2024లో కూడా ఉంది. సో 2024లో ఇంత దారుణమైన ఓటమి వైఎస్ఆర్సీపీకి వస్తుందని నోబడీ హెస్ ఎక్స్పెక్టెడ్. సో 2029లో నేను ఎందుకు 27లో జరిగితే వస్తుంది అంటాను అంటే, బీహార్ ఎలక్షన్ ఆల్టుగెదర్ డిఫరెంట్ ఇష్యూ. నితీష్ కుమార్ ఇంటిగ్రిటీ వేరు. నితీష్ కుమార్ గారి గురించి ఒక మాట చెప్తా. మన ప్రవేశపెట్టిన బడ్జెట్లో మోడీ ప్రభుత్వాన్ని 59,000 కోట్లు స్పెషల్ ప్యాకేజ్ అడిగారు. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం బతుకుతున్నది నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు యొక్క మద్దతుతోనే. ఈరోజు నితీష్ కుమార్ 60,000 కోట్ల రూపాయల స్పెషల్ ప్యాకేజ్ అడిగారు. ఏది స్పెషల్ ఇన్సెంటివ్ కాక. మోడీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని లాస్ట్ మినిట్లో నా మద్దతు ఉపసంహరించుకుంటానని అల్టిమేటం జారీ చేసిన తర్వాత లాస్ట్ మినిట్లో 60,000 కోట్ల రూపాయల ప్యాకేజీ నితీష్ కుమార్కి, ఆ బీహార్ స్టేట్కి
కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి పెట్టింది. అంటే అతని రాష్ట్రం కోసం ఫైట్ చేసే విధానం అలా ఉంటుంది. ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఉందా? 15,000 కోట్ల రూపాయలు అమరావతికి అప్పిస్తే అసెంబ్లీలో శాల్వా కప్పుకొని చప్పట్లు కొట్టించినారు వీళ్ళు ముగ్గురు కలిసి. ఈ రాష్ట్రానికి అప్పిస్తేనే చప్పట్లు కొట్టించి మోడీకి సాష్టాంగ పడిపోయి నమస్కారాలు పెడుతున్న వీళ్ళు ఎక్కడ? 60,000 కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ తెప్పించుకొని మోడీని శాసించే నితీష్ కుమార్ ఎక్కడ? సో నితీష్ కుమార్కి బీహార్ స్టేట్కి ఈ స్టేట్కి చాలా సంబంధాలు ఉన్నాయి, చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల పట్ల పరిపాలించే విధానం పట్ల వీళ్ళకి అధికారం రాదు అనేటువంటి స్పష్టత అయితే నేను ఇవ్వదలుచు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అని అనేవాళ్ళు ఇద్దరు దాదాపు మోడీని నమ్ముతున్నారు, ప్రజలు నమ్ముతున్న పరిస్థితి లేదని చెప్పేసి ఒక పక్కన కొంతమంది వాదన చేస్తున్నారు. అది కూడా దురదృష్టమే. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా 25 సీట్లు మోడీకి ఇస్తారు, చంద్రబాబు నాయుడు గెలిచినా 25 సీట్లు మోడీకి ఇస్తారు. ఇదంతా ఎందుకు వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీగా ఎన్డీఏ గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీ ఉన్న కారణంగా జరుగుతున్నటువంటి ఇది. రేపొద్దున ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఇప్పుడు బొటాబెటీ మెజారిటీతోనే ఉంది సార్. ఇప్పుడు ఈ రెండు ఎన్డీఏ కూడా భారతీయ జనతా పార్టీ కూడా స్పష్టంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదు. నేనేమంటానంటే మన శత్రువు బాగా వీక్ అయినప్పుడు, ఇప్పుడు ఏ వృక్షం లేకపోతే ఆవుదు వృక్షమే మహావృక్షం అంటారు మన తెలుగులో సామెత. అలాగే కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎదిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఆ పొలిటికల్ పనికిమాలిన పాలిటిక్స్ మారి ఆ ఏసీ రూమ్లో రాజకీయాల్లో నుంచి బయటకు వచ్చి ఆ మాయావతిలాగా ఏసీ రూమ్లో కూర్చోకుండా రాహుల్ గాంధీ కూడా బయటకు వచ్చి ప్రజల్లో ఉంటే, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ బతుకుద్ది. లేదు అంటే ఈ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే అన్ని రాజకీయ పార్టీలు నడవాల్సిన పరిస్థితి ఉంటుంది.